వాళ్ళు ఉన్నప్పుడు మేము ఏం చేయలేం. ఇంకా ఆ కబ్జా పోతే అలా సర్వనాశనం అయిపోతారు. రైతులు బాగుండాలా, వ్యాపారస్తులు బాగుండాలా, ఆంధ్రలో ఎవరు ఒక నయా పైసా మామూలు ఇవ్వకూడదు. ఏమి ఇచ్చినా నీతి నిజాయితీ పని చేయాలా. అధికారులు చెప్తున్నాం, మేము అధికారులు కూడా చెప్తున్నాము. ఎందుకంటే ఇది కాంగ్రెస్ వైఎస్ఆర్ ప్రభుత్వం కాదు, నీతి నిజాయితీలు కలిసిన పుణ్యాత్మ ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీ ఇది. ఎన్టీ రామారావు ఆ రోజు 83కు ముందు పరిస్థితి ఏ రకంగా ఉంది ఆంధ్రప్రదేశ్. మాకు స్వాతంత్రం వచ్చింది ఎప్పుడు? 1947లో కాదు, 1983లో భారత వచ్చింది మాకు. ఆ రోజు ఎన్టీ రామారావు వచ్చేంత వరకు, ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ ఉండేంత వరకు మాకు ఎక్కడ స్వాతంత్రం ఈ రాష్ట్రంలో. ఈరోజు స్వచ్ఛంగా ఉన్నాం. పుణ్యాత్మ పెట్టిన పార్టీకి మేము అందుకు కాపాడుకుంటాం. రాబోయే రోజుల్లో ఎంత ఇబ్బంది పట్టినా ఈ రాష్ట్రాన్ని కానీ ఈ ఆందోళనని దౌర్జన్యం లేకుండా, కబ్జా లేకుండా, కబ్జాలు ఇబ్బంది బయటికి రండి, నష్టపోయిన ఇబ్బంది బయటికి రండి, మీకు న్యాయం చేస్తాం. నీతి నిజాయితీ ఉంటే మీకు న్యాయం చేస్తాం. అది మా కూలి ప్రభుత్వ పద్ధతి. ఈరోజు మన లోకేష్ సార్ కూడా చెప్తున్నారు, ఎవరన్నా కబ్జాదారులు నష్టపోయి ఉంటే రికార్డ్ చేస్తే రికార్డు పరిశీలించి వాళ్ళ ఆస్తి వాళ్ళకి ఇప్పిస్తామని చెప్తున్నారు. అదే ప్రకారం ఉన్నప్పుడు ఇప్పుడు ఈ పుణ్యాత్మ సాగిరెడ్డి సార్ ఇంకా మీరు 3 సార్లు ఎమ్మెల్యే అయినారు. ఇంక మంచిదే, మీరు ఇంకా ఆడే రెస్ట్ ఉంటే మంచిది. బయట రాదు అంటే బయట వస్తే ఇవన్నీ దండికి వస్తారు, బయట దండికి వస్తారు. సార్ ఇంకా మీరు ఇంకా నిరుతే బాగుంటుంది. ఇంకా నేను చెప్పినేమో, ఎందుకంటే దౌర్జన్యంగా మారు పేరు ఆదోని అమ్మసి పేరు ఎక్కడ వచ్చింది? నీ కొడుకు నుంచి ఆదోనికి ఎవరు ఇచ్చింది? గతంలో రాచోటామ ఎమ్మెల్యే చేశాను, గతం విమర్శ చేయడం లేదు. ఆర్ సత్యనారాయణ ఎమ్మెల్యే చేశాం, విమర్శ చేయడం లేదు. మీనాశాన్ని ఎమ్మెల్యే చేశాను, విమర్శ చేయడం లేదు. మేము ఉన్నాం. నేను 35 ఏళ్ళలో రాజకీయంలో నేను అనుభవంతో చెప్తున్నాను. నేను ఆర్ సత్యనారాయణ రాజకీయంలో మాకు అనుభవంలో చిన్న పిల్లలు సరిపోయింది. గతంలో చూసాం కదా, మొన్న 5 ఏళ్ళు రాజకీయం ఎప్పుడు జరగలేదు, జరిగింది ఆదంలో. చాలు, ఇంకా సెలవు తీసుకోండి మీరు. ఎందుకంటే ఒకటి మంది బయటకు వస్తే ఇంకా చాలా మంది నష్టపోతారేమో. ఇప్పుడన్నా ఎవరు రాస్తే వాళ్ళు ఇడండి. మీరు ఎవరైనా అండర్గ్రౌండ్లో మన కార్యకర్తలు ఎవరు తీసుకుంటే వాళ్ళు పిలిపించి తప్పరాది మంచిది కాదని ఇప్పుడు తీసుకుంటే మంచిది, ఆదరణ మంచి పేరు ఉంటుంది, భవిష్యత్తు కూడా మీకు మంచి పేరు ఉంటుంది. దౌర్జన్యం గురించి మాట్లాడే అర్హత మీద లేదు. మేము కార్యకర్తల కోసం ఏమైనా మాట్లాడే తప్ప ఎవరి కోసం కాదు, ఎవరి కోసం కాదు. 10 ఏళ్ళ నుంచి మన కార్యకర్తలు 20 ఏళ్ళ నుంచి ఇబ్బందులు ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం వస్తే ఎమ్మెల్యే రావడం, ఎమ్మెల్యే వస్తే ప్రభుత్వం రాలేదు 20 ఏళ్ళ నుంచి. అందుకే వాళ్ళు ఆతృత మాకు అన్నా 2 రోజులు ఇచ్చాము వాడే చేస్తున్నారంటే ఆ ఆవేశం మాట్లాడారు కాదండి. దాని తప్ప ఆయన స్వార్థం కోసం, ఆయన పని కోసం, వాళ్ళ అన్నదమ్ముల కోసం, వాళ్ళ భార్య పిల్లల కోసం, వాళ్ళ కార్యకర్త కోసం అనలేదు. మన సొంత కార్యకర్తల కోసం లాగేది తప్పేం కాదని కోరుకుంటున్నా. యోగేశ్వరం అంతే. నమస్కారం.